ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ వాట్ లైక్ హూ డు యూ థింక్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం? ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఏమో టీనేజర్స్. అంటే టీనేజర్స్ అంటే మనం ఒక 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ అనుకో. 9th స్టాండర్డ్ నుంచి మేబీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ అంటే మ్యాథ్స్. సో వాళ్ళు ఫస్ట్ టార్గెట్, బికాజ్ వాళ్ళ కోసం తీసాము, వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఈజ్ పేరెంట్స్, బికాజ్ పేరెంట్స్ చూసినప్పుడే దే విల్ రికమెండ్ ఇట్ టు దేర్ చిల్డ్రన్. మీరు కంపల్సరీ ఈ సినిమా చూడాలి అని. ఎందుకంటే ఈ యాంగిల్లో ఎవరు చెప్పింది లేదు. నేను చెన్నైలో వెళ్ళినప్పుడు కూడా తమిళ్లో చేయమన్నారు, చెన్నైలో వాళ్ళు తమిళ్ వాళ్ళు కూడా ఈ యాంగిల్లో ఎప్పుడు ఎవరు తమిళ్లో కూడా సినిమా రాలేదు, ఇది తమిళ్లో చేయండి అన్నారు. సో పేరెంట్స్ కూడా అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. దే విల్ రికమెండ్ టు దేర్ చిల్డ్రన్ టు వాచ్ ఇట్. అందుకే మనము క్యాప్షన్ పెట్టినాం పోస్టర్స్ మీద, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్ అని పెట్టినాం. ఇంకొకటి తెలుగులో ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు తప్పక చూపించాల్సిన సినిమా అని పెట్టినాం క్యాప్షన్. సో థర్డ్ కేటగిరీ ఫిలిం లవర్స్. ఫిలిం లవర్స్ ఎందుకు అని అంటే, బికాజ్ నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను అండ్ దీనిలో స్టడీ చేయడానికి చాలా ఉంది. బికాజ్ ఇండిపెండెంట్ ఫిలిం ఈ రేంజ్లో చేయొచ్చా, అండ్ ఫీచర్ ఫిలిం ఈ రేంజ్లో చేయొచ్చా ఇండిపెండెంట్గా, అండ్ ఆల్సో టెక్నికల్ థింగ్స్, బికాజ్ నీ మ్యూజిక్ అయినా కానీ కామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్ డిజైన్, విజువల్స్ ఇట్లా అచీవ్ చేయొచ్చా అని, అండ్ స్టోరీ టెల్లింగ్ ఆల్సో ఈ రేంజ్లో స్టోరీ చెప్పొచ్చా అని థర్డ్ కేటగిరీ ఫిలిం లవర్స్. సో ఫస్ట్ ఈజ్ టీనేజర్స్, సెకండ్ ఈజ్ పేరెంట్స్, అండ్ థర్డ్ ఈజ్ ఫిలిం లవర్స్. ఇంటర్ కాదు పాలిటెక్నిక్.